సువార్త టీవీ ప్రేక్షకులకి, స్పెషల్లీ దివ్యరాగాలు వ్యూయర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఇంతకాలంగా మాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి, ప్రోత్సాహానికి, అభిమానానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అదే ఎంకరేజ్మెంట్తో మీకోసం మరొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసింది దివ్యరాగాలు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన జడ్జెస్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. జడ్జెస్, మొదటి జడ్జ్, ఆయన వాయిస్ వింటే యేసుదాస్ గారు గుర్తొస్తారు. సెకండ్ జడ్జ్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఆయన మనందరికీ సుపరిచితులు, గాస్పల్ సింగర్గా, స్పీకర్గా, 20 years గాస్పల్ సింగింగ్ ఎక్స్పీరియన్స్తో ఆల్మోస్ట్ 20 countries ట్రావెల్ చేసి సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన గాస్పల్ సింగర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రెవరెండ్ పి సురేష్ గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ సార్. వెల్కమ్ టు ద షో. ఈనాటి ఈ దివ్యరాగలు ప్రోగ్రాంలో మ్యూజిషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. తబ్లా శామ్ గారు, కీబోర్డ్ సునీల్ గారు, ప్యాడ్స్ ప్రవీణ్ గారు, అండ్ ఫైనల్లీ గిటార్ నిఖిల్ గారు. ఇంట్రడక్షన్స్ అయిపోయాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఈనాటి ఈ ప్రోగ్రాంలో 3 rounds ఉంటాయి, అందరికీ తెలుసు. అయినప్పటికీ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ రౌండ్ సింగర్స్ చాయిస్ రౌండ్. సింగర్స్ అందరూ వాళ్ళకి నచ్చిన పాట సెలెక్ట్ చేసుకుని పాడతారు. అండ్ సెకండ్ రౌండ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రౌండ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి సింగర్స్ వాళ్ళకి నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకుని పాడతారు. అండ్ ఫైనలీ జడ్జెస్ చాయిస్ రౌండ్. జడ్జెస్ చాయిస్ రౌండ్లో జడ్జెస్ ఇచ్చిన సాంగ్స్ని కరెక్ట్గా గెస్ట్ చేసి సింగర్స్ అందరూ పాడాలి. సింగర్స్ చాయిస్ రౌండ్లోకి వెళ్లే ముందు మన అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి కదా. మన సురేష్ బాబు గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో జీవితం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో జీవితం. క్షణభంగురమే జీవితం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో జీవితం. గాలిపటానికి దారం ఆధారం, ఓడకు చుక్కాని మూలాధారం. గాలిపటానికి దారం ఆధారం, ఓడకు చుక్కాని మూలాధారం. నీ ప్రాణానికి ఎవరాధారం? నీ ప్రాణానికి ఎవరాధారం? తెలియని నీకు ఏది గమ్యము, ఏది గమ్యము? రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో జీవితం. మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో జీవితం. క్షణభంగురమే జీవితం. రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో
తానే బలి అయిపోయిన రక్షకునెరుగని నీ ప్రాణానికి బదులుగా తానే బలి అయిపోయిన రక్షకునెరుగని నీ పయనానికి గమ్యం యేసే నీ పయనానికి గమ్యం యేసే ఇకనైనా ప్రభుని చేరుకో ప్రభుని చేరుకో రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం రెపరెపలాడే గాలిపటం ఈ లోకంలో నీ జీవితం మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం మకమకలాడే చిరుదీపం ఈ పెనుగాలిలో నీ జీవితం క్షణభంగురమే నీ జీవితం క్షణభంగురమే జీవితం థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ సార్. ఎంత ఇన్స్పైరింగ్ సాంగ్. ఈ పాటతో అందరికీ ఇన్స్పైరింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం ఇదే ఇన్స్పిరేషన్తో. ఫస్ట్ రౌండ్ సింగర్స్ చాయిస్ రౌండ్లో ఫస్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం, సతీష్ గారు. ఇదే ఇన్స్పిరేషన్తో మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం సింగర్స్ చాయిస్ రౌండ్. సింగర్స్ చాయిస్ రౌండ్లో ఫస్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం, సతీష్ గారు. హలో సతీష్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. ఓకే, మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని ఎలా అనిపించింది? డైలీ సండే ఎవ్రీ సండే చూస్తుంటారు. చూస్తుంటాం. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారా మా ప్రోగ్రామ్తో? అవును మేడం. ఓకే, ఈరోజు ఏ పాట పాడుతున్నారు? చాలునయ్యా చాలునయ్యా. ఓకే, వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా
జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింపు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువని లేదయ్యా, నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింపు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవితున్నయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా 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 నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. సార్ ప్రైజ్లో Where you are from? వైజాగ్. Vizag. Good singing. థ్యాంక్ యూ సార్. Nice pronunciation and all. If you practice well, థ్యాంక్ యూ సార్. you can be a professional singer. Sangatulu and Shruti, everything it is very very perfect. You are singing outside somewhere? పాడుతుంటారా బయట? సార్ పాడుతుంటారు అంటే ఐ మీన్ చర్చ్లోని లేదా బయట చర్చిలో ఆర్కెస్ట్రా పాడుతుంటారు. యా దట్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ద క్వాలిటీస్. అలా మెయింటైన్ చేయండి. అలాగే ద ఫీల్ అండ్ ద త్రో ఆఫ్ వాయిస్
ఇట్స్ వెరీ గుడ్. Thank you, కీప్ ఇట్ అప్. ఆర్కెస్ట్రా పాడినప్పుడు జాగ్రత్త, శృతి దాన్ని మీకు తెలుసు కదా ప్రాబ్లమ్స్. అది కాకుండా ఇప్పుడు చాలా నీట్ సింగింగ్ అన్నమాట, చాలా బాగుంది. అలాగా పల్లవిలో ప్రేమ లాస్ట్ ప్రేమ ఉంది కదా, అది వినిపిస్తుంది, అది వినిపిస్తుంది అనమాట. పల్లవి అయితే చాలునయ్యా నీకు నాకు చాలునయ్యా. నెక్స్ట్ లైన్ తల్లిగా లాలించి, తండ్రిగా ప్రేమించి నెక్స్ట్ వచ్చే ప్రేమ, అది ఆ ఫీల్ బాగుంది. ఆ ప్రేమ కూడా కొంచెం క్లారిటీగానే పాడండి, ఒకసారి పాడండి చెప్తాను నేను. అది మాత్రం తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ. నో ఇట్స్ ఓకే. ఆ ప్రే కూడా అలాగే రావాలి. లాలించి తండ్రిగా రేయించి ఇందాక అలా పాడారు అనమాట. అది కాకుండా ఆ ఈచ్ లెటర్స్ అదే త్రోలోనే వెళ్ళండి. బికాస్ ఇంతవరకు ఎందుకు చెప్తున్నానంటే యువర్ సింగింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. పైకి వస్తారు. గాడ్ బ్లెస్ యూ. Thank you. థ్యాంక్ యూ. సతీష్ గారు చక్కగా పాడారు పాట. చాలా మంచి పాట ఎన్నుకున్నావు, అద్భుతమైన సాహిత్యము. ఇది చాలా పాపులర్ సాంగ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్టిసిపెంట్, మొదటిగా వచ్చిన సింగర్గా మీరు ఈ యొక్క పరిధిలో చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. వాయిస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ, డెప్త్ వాయిస్, బేస్ వాయిస్. ఆర్కెస్ట్రాస్లో కూడా పాడుతున్నావు కాబట్టి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా దేవుడు ఇంకా మిమ్మల్ని మీ వాయిస్ను తీసుకెళ్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అయితే ఒక్క చిన్న పదాలు, 1-2 కరుణ. ఇందాక సురేష్ గారు చెప్పినట్లుగా ప్రేమ, కరుణ అనేటప్పుడు బండినా, అది మన నా అది కాకుండా కరుణ నా అంటే కొంచెం నాలుకని మనం ట్రస్ట్ చేయాలి అక్కడ. కరుణ నా, అది ఒక్కటి చూసుకుంటే చాలు. అద్భుతమైన పాట, చాలా మంచి పాడారు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట పాడారు సతీష్ గారు. మన సెకండ్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం, స్వప్న గారు. నమస్తే స్వప్న గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుండి వచ్చామండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా రెగ్యులర్గా? చూస్తుంటానండి. ఓకే, ఈరోజు ఏం పాట పాడుతున్నారు మా కోసం? ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతి లేక తిరుగుచున్న నన్ను శృతి
స్తుతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నాపై ఈ ప్రేమ, వర్ణింపలేను నా యేసయ్యా. ఎందుకింత నాపై ఈ ప్రేమ, వర్ణింపలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నీ సాక్షిగా నన్ను మలచినందుకు. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. స్వప్న గారు ప్రైస్ లోడ్ ప్రైజ్ లార్డ్ అండి. ఈ సాంగ్ వెల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ డిస్టిక్ నుండి వాట్ యూ వచ్చాను. డూయింగ్? ఎనీ జాబ్ చేస్తున్నారా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా పాటలు నేర్చుకోండి, బాగా పడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే. గాడ్ బ్లెస్ యూ. దివ్యరాగలి ఈ కార్యక్రమంలో మొదటి రౌండ్లోనే మీరందరూ కూడా చక్కగా పాడుతున్నారు సింగర్స్. థ్యాంక్ యూ మీ సార్. వాయిస్ కూడా చాలా బాగుందిమా. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీ ప్రొనౌన్సియేషన్, క్లారిటీ, స్క్రిప్ట్ చాలా బాగుంది. మంచి పాట ఎన్నుకున్నావు. థ్యాంక్ యూ సార్. వాయిస్ చాలా బాగుంది. వాయిస్ చాలా బాగుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. సంగీతం కూడా నేర్చుకుంటే మీలాంటి వాళ్ళు ఇంకా బాగా పాడతారు. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం, మధు గారు. ప్రైజ్ ది లార్డ్ మధు గారు. ప్రైజ్ లార్డ్ అండి. చూస్తుంటారా రెగ్యులర్గా మా షో? చూస్తుంటానండి. మీకు ఎంత ఎంత ఇష్టం, అంటే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు?
చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా. విన్ అవ్వాలనుకుంటున్నారా ఈరోజు? కాన్ఫిడెంట్గా పాడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దారి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయిది. కూడులేని గువ్వలా దారి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయిది. నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా దాచుమా నీ గుడికి చేర్చుమా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయిది. గువ్వలకు కుళ్ళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం. గువ్వలకు కుళ్ళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో నువ్విష్టం నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా బ్రతికే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పిది గుండె చెదరిన కోయిలనై మూగబోయిది. చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం. చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం నా స్నేహం ఎంతో ఇష్టం. నేనంటే ఇష్టం యేసయ్యా ఇష్టమయ్యా నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీవేంటుంటే ఇంకా ఇష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పిది గుండె
చెదరిన కోయిలనై మూగబోయి నీ గుండెలో దాచుమా నీ గూటికి చేర్చుమా నీ గుండెలో దాచుమా నీ గూటికి చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా తోడు లేని గువ్వలా దారి తప్పి చెదరిన కోయిలనై మోగబోయి మధు గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెల్కమ్ బ్యాక్ టు ది విరాగల్ అగైన్. థ్యాంక్ యూ. సెకండ్ టైం నాన్న బాగా పాడుతున్నారు. మీరు పాట ఎట్లా నేర్చుకుంటున్నారు? స్వయంగా నేర్చుకుంటున్నారా లేకపోతే ఎవరైనా నేర్పిస్తున్నారా? నేనే నేర్చుకున్నాను. మీరు నేర్చుకుంటున్నారు. దట్స్ అంటే మీరు పాడిన తర్వాత ఐదర్ ఒకసారి రికార్డ్ చేసి మీరు వింటే ఇంకా బాగుంటుంది. ఎవరైనా చెప్పకపోతే అంటే మీరు ఇయర్ ఫ్రమ్ కడప, రైట్? కడప. ఎస్ బ్రో. అదే అంటే ఉండకపోవచ్చు ఆ ఫెసిలిటీ, లేకపోతే ఫోన్లో ఉంది కదా, రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది కదా. పాట మీరే పాడి మీరే వినండి. అంటే నథింగ్ ఇస్ దేర్, ఓన్లీ అకారం పాడినప్పుడు క్లోజ్ చేశారు కదా. మీరు ఒకసారి పాట ఫస్ట్ మామూలుగా చెప్పండి, పాడొద్దు, చెప్పండి. ఏంటది? గూడు లేని గువ్వల. గట్టిగా చెప్పండి, ఏం కాదు, భయపడకు. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. గూడు లేని గువ్వల దారి తప్పితి. గూవలా అలే లా అనకూడదు ఇప్పుడు. ఒకసారి పల్లవి ఆ లైన్ ఫస్ట్ లైన్ పాడండి, నేను చెప్తాను. గూడు లేని గువ్వల దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగబోయితి. గూడు లేని గువ్వల దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగబోయితి. నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా. యా ఫస్ట్ మా ఓకే, సెకండ్ మా మళ్ళీ క్లోజింగ్లో మా ఎలా అంటే నీ గుండెలో రారుమా అక్కడికి వదిలేసేయండి. నేరారి రే రేరుమా ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆకారం ఉన్నప్పుడు క్లోజింగ్లో నోటు వినిపించకూడదు. నీ గుండెలో రాచుమా, లేకపోతే మా మైకి పక్కన పెట్టేయండి. ఆ క్లోజ్ రాకపోతే మా ఎప్పుడు రాకూడదు. అదొక్కటే ప్రాబ్లం. అది ఇంతకు ముందు కూడా అదే ఉండేది కాదు. అది మెల్లగా పోతుంది. ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇది మాత్రమే ధైర్యంగా పాడండి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. మధు చాలా చక్కటి పాట ఎన్నుకున్నారమ్మా. స్క్రిప్ట్ చాలా బాగుంది. 1-2 పదాలు అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అవి చాలా సున్నితమైన పదాలు, కానీ స్క్రిప్ట్ చాలా బాగుంది. నీ వాయిస్ కూడా చాలా బాగుంది. అయితే కడప నుంచి వచ్చావు కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి, భయపడకుండా పాడు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం, రూపా గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మా కోసం ఏ పాట సెలెక్ట్ చేసుకున్నారు? యెహోవా నా కాపరి నాకులేమి లేదు. ఓకే, కాన్ఫిడెంట్ గా పాడండి, టెన్షన్ గా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. యెహోవా నా కాపరి నాకులేమి లేదు. పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపును. యెహోవా నా కాపరి నాకులేమి లేదు. పచ్చికగల చోట్ల
రూపా గారు చాలా మంచి పాట ఎన్నుకున్నారు. దావీదు మహారాజు కీర్తనకారుడు ఈ పాటను రాశారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములద్ద నన్ను పరుండ చేయుచున్నాడు. అంత అద్భుతమైన కీర్తన ఈ పాటగా చేశారు కవులు. మంచి రాగము, మీరు కూడా బాగా పాడారు. కొద్దిగా నవ్వుతా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది మీ పాటలో. ఎందుకంటే శ్రోతలు మనల్ని చూస్తుంటారు కాబట్టి మన పాటే కాకుండా మన ఫేసులో ఎక్స్ప్రెషన్ కూడా శ్రోతలకు అవసరము. ప్రభులో మనం ఆనందించాలి. ఓకే, అలాగే ఈ పాటలో ఒక్క పల్లవి లైన్ మాత్రమే పాడండి. ల్యాండింగ్ నోట్స్ మీకు చెప్తాను, శ్రోతలకు కూడా తెలుస్తుంది. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. ఓకే ఓకే, ఇదే చేద్దాం అనుకున్నాను. మీ ల్యాండింగ్ నోట్స్ అన్నీ కూడా ఎక్కడ స్లైట్గా ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవి మిస్ అయిపోతున్నాయి. ల్యాండింగ్ నోట్స్ ఏంటంటే స్కేలిమా, యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. అది ల్యాండింగ్ నోట్స్. చాలా బాగా పాడారమ్మా. ఆ స్కేల్స్ మీరు ల్యాండింగ్ నోట్ చూసుకుంటే అద్భుతమైన పాట ఇది. మీరు ఇంకా బాగా పాడతారు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. యూర్ ఫ్రమ్ ఎక్కడ వచ్చారండి? ఆదిలాబాద్ ఆదిలాబాద్. వర్కింగ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. గాడ్ బ్లెస్ యూ మా. ఏం లేదమ్మా, బాగా ప్రాక్టీస్. టెన్షన్గా ఉన్నారా? దట్స్ గుడ్. టెన్షన్ పడితే మీరు పాడాలనుకున్నది కూడా పాడలేమ్మా. ధైర్యంగా పాడండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైం పాడించినప్పుడు ఫస్ట్ పాడేదానికంటే బాగా పాడుతున్నారు. దట్ మీన్స్ యూఆర్ టెన్స్డ్. ఫ్రీగా పాడండి. టెన్షన్ పెడితే మీరు పాడలేరు. అందుకని జాగ్రత్తగా బాగా ప్రాక్టీస్ చేసుకొని మంచిగా పాడండి నెక్స్ట్ రౌండ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి, సింగర్స్ అందరూ మనందరి కోసం ఎంత చక్కని పాటలు పాడుతున్నారో. మరి ఫైనల్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం. ఆగస్టిన్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మా. ఎక్కడి నుంచి వచ్చారు? గుత్తి నుంచి వచ్చానమ్మా. పాటలు పాడుతుంటారా? చాలా పాటలు పాడుతుంటాము. ఓకే, ఈ రోజు కూడా బాగా పాడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నే నడచుటకు. నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నే నడచుటకు. మరపురాని మను
అనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. మరపురాని అనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. ఈ బ్రదర్ బాగా పాడుతున్నారు, భయపడుతున్నారేమో కానీ టైమింగ్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లం అదొకటి. కంగారు పడకండి, అది ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓన్లీ శృతి అండ్ తాళం అయితే పాటకి ప్రాణమే కదండి. అది తాళం అంటే బ్యాలెన్స్ అటు ఇటు ఉంది అనమాట. అదొక్కటి ప్రాక్టీస్ చేస్తే పాట బాగా పాడుతున్నారు. గాడ్ బ్లెస్ యు, బాగా ప్రాక్టీస్ చేయండి. అగస్టిన్ గారు మంచి పాట ఎన్నుకున్నారు, చాలా మంచి గొప్ప సాహిత్యం ఉన్న పాట. మీరు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి పాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది పాట. అయితే ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చినోడు బాగా ఎక్స్పర్ట్, కార్ నీట్గా తోలుతాడు. డ్రైవింగ్ రానోడు ఇటు వెళ్తాడు. అలాగా ఉంది కొద్దిగా మీ పాటలో. మీరు ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా పాడతారండి. థ్యాంక్స్ అండి, మే గాడ్ బ్లెస్ యూ. సంగీతనాదములు చేయరే పరమాత్ముని సన్నిధి పాడరే. సంగీతనాదములు చేయరే, ఆ సంగీతనాదములు చేయరే పరమాత్ముని సన్నిధి పాడరే. సంగీతనాదములు చేయరే పరమాత్ముని సన్నిధి పాడరే. సంగీతనాదములు చేయరే.
తంబుర సితారా వేణుతో గంభీర ధ్వని గల తాళాలతో తంబుర సితారా వేణుతో గంభీర ధ్వని గల తాళాలతో మూవడి సవ్వడి నాట్యముతో మూవల సవ్వడి నాట్యముతో సప్త స్వరములే పలికించరావే సంగీత నాదములు చేయరే పరమాత్ముని సన్నిధి పాడరే సంగీత నాదములు చేయరే సస్స మగజని సగ్గమ్మ సగమమ్మ గమ పద గస్సని సగమమ్మ దాదా రీని సస సగమమ్మ దాదా రీని సస పరమ గీతాలు ధ్యానించుచు ప్రభువు ఆజ్ఞను పాటించుచు పరమ గీతాలు ధ్యానించుచు ప్రభువు ఆజ్ఞను పాటించుచు ఆనందముతో ఆలాపించుచు ఆనందముతో ఆలాపించుచు సర్వశక్తుని స్తుతించరారే సంగీతనాదములు చేయరే ఆ సంగీతనాదములు చేయరే పరమాత్ముని సన్నిధి పాడరే సంగీతనాదములు చేయరే సస్స మగజని సగమా సగమమ్మ గమ పద గస్సని సగమమ్మ దాదా రీని సస సగమమ్మ దాదా రీని సస